నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త. పెన్షనర్లకి 2 శుభవార్తలు. ప్రభుత్వం కీలక నిర్ణయం. పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. పెన్షనర్లకు 2 శుభవార్తలు. ప్రభుత్వం కీలక నిర్ణయం. పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి శుభవార్త అందించింది. తాజా సమాచారం ప్రకారం డిఆర్ఎస్ అలవెన్స్ పెంపుకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకోబడినట్లు తెలుస్తోందండి. ఈ కొత్త డిఏ పెంపు అనేది జనవరి 26 రిపబ్లిక్ డే రోజు అధికారికంగా అయితే ప్రకటించబడే అవకాశం ఉంది. పెన్షనర్లకు ఇది ఆర్థికంగా చాలా ఊరటనైతే కలిగించనుంది. డిఏ పెంపుపై కీలక వివరాలు, ప్రతిపాదన ఆమోదం. ఒకసారి డిఏ పెంపు ఆమోదించబడితే ఇది జనవరి 1, 2025 నుంచి ఆహ్, రెట్రోస్పెక్టివ్‌గా అమల్లోకైతే వస్తుంది. అరియర్స్ చెల్లింపు. పెన్షనర్లు మరియు ఉద్యోగులు జనవరి 1 నుంచి పెరిగిన డిఏపై అయితే అరియర్స్ పొందగలరు. డిఏ పెంపు శాతం. కొత్త డిఏ పెంపు వివరాలు ఇంకా వెల్లడించలేదు. కానీ 3-4% పెంపు అయితే ఉండే అవకాశం ఉంది. ఇది ప్రస్తుతం ఉన్న డిఏను మరింత పెంచుతుంది. ఆర్థిక సాయం విడుదల. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఒక కీలక ప్రకటన చేశారు. ప్రభుత్వానికి సంబంధించి ఆర్థిక సమస్యలను తొలగింపుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. సుమారు 7,000 కోట్ల నిధులు విడుదల చేయడంపై నిర్ణయం అయితే తీసుకోబడింది. ఈ నిధులు డిఏ చెల్లింపుకు మరియు ఇతర పెన్షన్ సంబంధిత అవసరాలకు ఉపయోగించబడతాయి. పెన్షనర్లకు ప్రత్యేక శుభవార్తలు. డిఏ పెంపు. పెన్షనర్లకు డిఏ పెంపు రూపంలో అదనపు ఆర్థిక ప్రయోజనం అయితే కలుగుతుంది. వెనుకబడిన చెల్లింపులు జనవరి 1, 2025 నుంచి వర్తించే అరియర్స్ రూపంలో పెన్షనర్లకు అదనపు చెల్లింపులు అందుతాయి. సమస్యల పరిష్కారం. ప్రభుత్వ శాఖల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తామని అయితే ప్రభుత్వ కార్యదర్శి ప్రకటించారు. ఈ నిర్ణయాల ప్రాధాన్యత. ఆర్థిక భరోసా. మొదటిదండి. సో పెన్షనర్లకు అదనపు డిఏ పెంపుతో వారి యొక్క రోజువారీ ఖర్చులను సులభంగా నిర్వహించుకునే అవకాశం అయితే ఉంటుంది. పెద్ద మార్పులు. ఈ నిర్ణయం ఈ నిర్ణయాలు ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థలో సత్వర పరిష్కారాలకైతే దోహదపడతాయి. రాజకీయ ప్రాధాన్యత. డిఏ పెంపు మరియు నిధుల విడుదల వంటి నిర్ణయాలు ప్రభుత్వంపై పెన్షనర్ల నమ్మకాన్ని అయితే పెంచుతాయి. తాజా అప్డేట్. రిపబ్లిక్ డే నాటికి డిఏ పెంపు అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇది ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు కొత్త సంవత్సరానికి శుభారంభం కలిగించే చారిత్రాత్మక నిర్ణయంగా మారవచ్చు. సో మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పెన్షనర్లకు 2 గొప్ప శుభవార్తలు ఒకేసారి రావటం అనేది పండుగకు ముందస్తు కానుకగా మారింది. డిఏ పెంపు, అరియర్స్ చెల్లింపులు మరియు ఆర్థిక నిధుల విడుదల పట్ల అందరూ ఎంతో సంతోషంగా అయితే ఉన్నారు.